నమస్కారం. తీర్థయాత్ర కార్యక్రమానికి స్వాగతం. గౌరీప్రియుడు, గంగాధరుడు, భస్మభూషితుడు, పరమేశ్వరుడు అనేక రూపాల్లో లింగరూపధారునిగా భక్తుల్ని అనుగ్రహిస్తుంటాడు. ఒకచోట ముక్తేశ్వరునిగా, మరోచోట నీలకంఠునిగా గోచరించే శివుడు మందని గ్రామంలో భిక్షేశ్వరునిగా దర్శనమిస్తాడు. ఇక్కడ భిక్షేశ్వరాలయానికో ప్రత్యేకత ఉంది. ఆ వివరాలేంటో ఈనాటి తీర్థయాత్రలో తిలకిద్దాం. ఓం నిధనపతయే నమః, నిధనపతాంతికాయ నమః, ఓం ఊర్ధ్వాయ నమః, ఓం ఊర్ధ్వలింగాయ నమః, ఓం హిరణ్యాయ నమః, హిరణ్యలింగాయ నమః, ఓం సువర్ణాయ నమః, సువర్ణలింగాయ నమః, ఓం దివ్యాయ నమః, దివ్యలింగాయ నమః అని మొదలుపెట్టిన రుద్రాధ్యాయంలోని మహాన్యాసం మన దేహంలోని సర్వ అవయవాలు పరమాత్మ అని చాటి చెబుతూ ఆత్మాయ నమః, ఆత్మలింగాయ నమః, పరమాయ నమః, పరమలింగాయ నమః అంటుంది. దేహము, ఆత్మ, పరమాత్మల కలయికే ఈ దివ్యలింగ స్వరూపము. పరిశుద్ధమైన ఆత్మతో పరమాత్మను అర్చిద్దాం. అభిషేక ప్రియుడైన భోలాశంకరుడు మందని పట్ట నడిబొడ్డున శ్రీ భిక్షేశ్వరునిగా కొలువుదీరాడు. పట్టణం చుట్టూ పెద్ద పెద్ద జలాశయాలు కలిగిన ఈ మందినికి ఓ ప్రత్యేకత ఉంది. అక్కడ వేంచేసిన భిక్షేశ్వరునికి ఓ విశేషం ఉంది. అదేంటో చూద్దాం. తెలంగాణలోని మంథని చరిత్రాత్మక, ఆధ్యాత్మిక సంపదకు ప్రఖ్యాతిగాంచింది. గోదావరి నదీ తీరాన విశేష శైవక్షేత్రాలతో, వేద పండితులతో నిత్యం ఆధ్యాత్మిక శోభతో వెలుగొందుతోంది ఈ క్షేత్రం. గౌతమ మహాముని సహిత ఎందరో మునులు సంచరించి తపమాచరించిన పుణ్యభూమి ఇది. దాదాపు 1000 కుటుంబాలకు పైగా వేదాధ్యయనం చేసే బ్రాహ్మణ కుటుంబాలు నివసించిన ఈ మంథని ఒకప్పుడు మంత్రకూటము, మంత్రపురిగా ప్రసిద్ధి చెందినది. అలాంటి మంథనిలో అత్యంత విశేషమైన శివాలయం ఈ భిక్షేశ్వర ఆలయం. పశ్చిమాభిముఖంగా ఉన్న సద్యోజాత శివలింగమూర్తిని కాశీ తరువాత ఈ మంథనిలో దర్శించుకుంటాము. ఎంతో అరుదుగా గోచరించే ఈ సద్యోజాత శివుణ్ణి అర్చిస్తే ఆరోగ్య సమస్యలు సత్వరం తొలగుతాయట. స్త్రీ పురుష భేదం లేకుండా ఈ లింగాన్ని అర్చిస్తారు ఇక్కడ. గర్భాలయానికి ముందు భాగాన దక్షిణామూర్తి లింగం దర్శనమిస్తుంది. శైవ ఆలయ ముందు భాగాన ద్వారపాలకులుగా శృంగి, భృంగి కానవస్తారు. కానీ మంథని భిక్షేశ్వర ఆలయ రక్షకునిగా శ్రీ ఆంజనేయ స్వామి నెలకొని ఉన్నారు. గర్భాలయ ద్వారానికి పైభాగాన రామభక్త హనుమ కనిపించడంలో ఒక ప్రత్యేకత ఉంది. సప్త జలాశయాల పట్టణం, ఒకప్పటి పుణ్యక్షేత్రం, గౌతమ మహాముని తపమాచరించిన దివ్యభూమి, గోదావరి నదీ తీరాన ఉన్న ఈ మంత్రపురిలో ఒకనాడు వేలాది మంది ఋత్వికులచే వేదపారాయణం అనునిత్యం జరిగేదట. అలాంటి మందనిలో గల జలాశయం ప్రక్కనే వేంచేసి ఉన్న శివాంశ సంభూతుడు, శ్రీరాముని ప్రియసకుడు, బంటు అయిన ఆంజనేయ స్వామి ఆలయం, ఆ స్వామి దివ్యమంగళ రూపాన్ని దర్శిద్దాం. మంథనిలోని శివునికి ఓ ప్రత్యేకత ఏమిటంటే, భిక్షేశ్వరుని సమీపాన్ని శ్రీ ఆంజనేయ స్వామి ఆలయం, శివ పంచాయతన మూర్తులతో శివుని కుటుంబం కానవస్తాయి. తమ్మ చెరువు గట్టుపై ఉన్న శివ పంచాయతన దర్శనం ఎంతో ఆనందదాయకం. మధ్యన పరమశివుని లింగరూపం, 4 దిక్కుల్లో పార్వతీదేవి, విఘ్నేశ్వరుడు, కుమారస్వామి, సుబ్రహ్మణ్య స్వాములు, ఎదురుగా నందీశ్వరుడు చూడముచ్చటగా దర్శనమిస్తారు. ఎదురుగా శ్రీ ఆంజనేయ స్వామి వారి నిలువెత్తు శ్రీమూర్తి దర్శనమిస్తారు.
శ్రీరాముడు వనవాస కాలంలో ఈ ప్రాంతాన్ని సందర్శించినట్లు చరిత్ర. అంతేకాదు ఇక్కడ 21 శ్రీ ఆంజనేయ స్వామి ఆలయాలు ఉండడం మరో విశేషం. భిక్షేశ్వర స్వామి ఆలయం బయటి గోడపై ఓ ప్రత్యేక శిల్పమూర్తులు కనిపిస్తారు. ఆలయంలో మరో భాగాన కాశీ అన్నపూర్ణాదేవి మందిరం నెలకొని ఉంది. ఆంజనేయ స్వామి ఆలయం ప్రక్కనే ఉన్న శివాలయం ఇక్కడి మరో విశేషం. శ్రీ భిక్షేశ్వర స్వామికి జరిగే అభిషేకాలు, అర్చనలు భక్తులే స్వయంగా అర్చించడం విశేషం. శ్రీ భిక్షేశ్వర స్వామికి అనునిత్యం జరిగే అభిషేకాలను తిలకిద్దాం. మంథనిలో నెలకొన్న భిక్షేశ్వర స్వామికి సమీపానే ఉన్న గౌతమేశ్వరుడు, శైలీశ్వరుడు, సిద్ధేశ్వరుడు, ఓంకారేశ్వరుల దర్శనం కూడా ఎంతో విశేషం. 5 చెరువులు గల ఈ మంథని ఓ గొప్ప శైవ వైష్ణవ దివ్యక్షేత్రం. రావి చెరువు, తమ్మ చెరువు, బన్నె చెరువు, అయ్యగారి చెరువు, కీల సముద్రం అనబడే జలాశయాలు నీటితో, కలువ పువ్వులతో నిరంతరం కళకళలాడుతుంటాయి. మంథనిలో వేంచేసి ఉన్న శ్రీ భిక్షేశ్వర స్వామి ఆలయ ప్రాకారాలపై గల శిల్పాలు ప్రత్యేకంగా కనిపిస్తాయి. అలాంటి అరుదైన శిల్పాలు చాలా తక్కువగా కనిపిస్తాయి. అలాగే ఈ ఆలయంలోని శివలింగ రూపం కూడా అరుదైనదే. ఆ విశేషాలేంటో తిలకిద్దాం. భిక్షేశ్వర స్వామికి సమీపంలో దర్శనమిచ్చే స్వామి శ్రీ గౌతమేశ్వర స్వామి. विश्वेश्वराय नरकान्तकतारणाय कर्णामृताय शशिशेखरधारणाय कर्पूरकान्तिधवलाय जटाधराय. ఎంతో ప్రతిష్టాత్మకమైన మంథని శివాలయాల దర్శనం బహుపుణ్యప్రదం. కార్తీక మాస పర్వదినాన ఆ పరమశివుని కరుణకై ప్రార్థిద్దాం. కార్తీక మాసం మహాపుణ్యప్రదమైన కాలం. ఎవరు పరమేశ్వరుని సర్వవ్యాపిగా తెలుసుకుంటారో వారు దేవతలనందరినీ ఎరిగినవారవుతారు. దుఃఖదహనాయ నమః శివాయ, దారిద్ర్య దుఃఖదహనాయ నమః శివాయ, గౌరీ ప్రియాయ రజనీశకళాధరాయ, పాలాంతకాయ భుజగాధిపకంకణాయ, గంగాధరాయ గజరాజ విమర్దనాయ, దారిద్ర్య దుఃఖ దహనాయ నమః శివాయ, దారిద్ర్య దుఃఖ దహన. మంథని పట్టణంలో గల శివాలయాల అందాలు, కార్తీక మాస ప్రారంభంలో ఆ పరమశివుని అర్చనాది కైంకర్యాలను తిలకిద్దాం. పరమశివుని వివిధ నామాలు, రూపాల వైశిష్ట్యాన్ని ఇక్కడి ఆలయాల్లో ఎంతో స్పష్టంగా దర్శించవచ్చు. నమః శివాయ. ప్రియాయ భవరోగ భయాపహాయ, ఉగ్రాయ దుఃఖ. రుద్రాధ్యాయంలోని శివ అథర్వ శీర్షం చెప్పినట్లుగా మాం యో వేద సర్వాన్ దేవాన్ వేద, గాం గోభిర్ బ్రాహ్మణాన్ బ్రాహ్మణేన, హవీంషి హవిషా యురాయుష, సత్యం సత్యేన ధర్మం ధర్మేణ, తర్పయామి స్వేన తేజస. సర్వవ్యాపినైన నేను గోమాతలోనూ, బ్రహ్మజ్ఞానులలోనూ, యజ్ఞ ఆహుతులలోనూ, ఆయుష్యులోనూ, సత్యంలోనూ, ధర్మంలోనూ ఉన్నది నేనేనని తెలుసుకున్న వారి మేధస్సు తేజస్సు వృద్ధి పొందుతుందని గ్రహించి శివార్చన చేస్తారో వారు తరిస్తారు.
అంతటి తపోనిష్టతోనే మంథనిలోని భిక్షేశ్వరుని, గౌతమేశ్వరుని, సిద్ధేశ్వరుణ్ణి అర్చించి పుణ్యపథాన పయనించారు ఇక్కడి ప్రజలు. అందుకే ఈ మంథని గొప్ప శివక్షేత్రంగా అలరారుతోంది. సర్వ జగత్తులోనూ వ్యాపించినది ఓం అనే అక్షరంతో పిలువబడేది. మహా తేజస్సుతో సమస్త సృష్టిని విలీనం చేసుకొని మహాదేవునిగా పిలువబడే ఆ పరమేశ్వరుని స్తుతిద్దాం, అర్చిద్దాం, జీవన్ముక్తిని పొందుదాం. భవసాగర కారణాయ జ్యోతిర్మయాయ గుణనామ సురుచ్యకాయ దారిద్ర్య దుఃఖదనాయ నమః శివాయ. చూశాం కదా మంథని పట్టణంలోని శ్రీ భిక్షేశ్వర స్వామి, శ్రీ ఆంజనేయ స్వామి మరియు పరమశివుని ఆలయాలు. ఆ స్వామి కరుణా కటాక్షాలకై దూర ప్రాంతాల నుండి భక్తులు వస్తారు. మరో క్షేత్ర విశేషాలతో మళ్ళీ కలుద్దాం.